ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో భాగంగా ద్రవ్యము, బ్యాంకింగ్, ద్రవ్యోల్బణము అనే పాఠ్యాంశం నుంచి మనం ద్రవ్యం యొక్క నిర్వచనాలను మరియు ద్రవ్యం యొక్క విధుల గురించి మనం తెలుసుకుందాం. మనకి ఇది ఎగ్జామ్ ఆఫ్ వ్యూలో ఒక్కోసారి 5 మార్క్స్ క్వశ్చన్ అడగవచ్చు, 10 మార్క్స్ క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంది. ఏంటి ద్రవ్యం యొక్క డెఫినేషన్స్, అదేవిధంగా వాటి యొక్క ఫంక్షన్స్, విధులు ఏంటి అవి అనేది మనం ఎప్పుడు తెలుసుకుందాం. మనం చెప్పుకున్నాం గత క్లాస్లో ద్రవ్యాన్ని రాకపూర్వము వస్తు మార్పిడి పద్ధతి అనేది అమల్లో ఉండేది. దానిలో కొన్ని సమస్యలు ఉండటం వల్ల మనం ద్రవ్యం అనేది వాడుకలోకి రావడం జరిగింది అని చెప్పుకున్నాం. సో ఏంటి ఆ ద్రవ్యం అంటే దేని అంటున్నాం, వాటి యొక్క విధులు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ద్రవ్యానికి సంబంధించి మనం చెప్పుకున్నట్టు వస్తు మార్పిడి పద్ధతిలో ఉన్న ఇబ్బందులను తొలగించడానికి ఈ యొక్క ద్రవ్యం అనేది కనుగొనడం జరిగింది. అయితే ఈ ద్రవ్యానికి సంబంధించి అనేక మంది ఆర్థికవేత్తలు కొన్ని నిర్వచనాలు ఇవ్వడం జరిగిందనమాట. ఏంటి దేన్ని ద్రవ్యం అంటాం అనేది. అందులో భాగంగా రాబర్ట్సన్ అనే ఆర్థికవేత్త వస్తు క్రయ విక్రయ చెల్లింపుల్లో, ఇతర వ్యాపార వ్యవహారాల్లో, పరిష్కారాల్లో అధికంగా జనామోదం పొందిందే ద్రవ్యంగా చెప్పడం జరిగింది. ఏంటి అంటే వస్తువు యొక్క అమ్మకాలు కొనుగోలు జరిగేటప్పుడు కానీ, ఇతర వ్యాపార వ్యవహారాల్లో కానీ ఎక్కువ మంది ప్రజలు దేన్నైతే ఆమోదిస్తారో అదే ద్రవ్యంగా చెప్పడం అనేది ఇక్కడ జరిగింది. ఇంకా సెలిగ్మన్ అనే అతను దేనికైతే సర్వజనాంగీకారం ఉన్నదో అదే ద్రవ్యము. అంటే సర్వజన అంటే అందరి అంగీకారం, ప్రజలందరి అంగీకారము ఎవరైతే ఉందో, అంటే దేన్నైతే అమ్మకాలు కొనుగోలుకి అంగీకరిస్తారో ప్రజలందరూ, సో అదే ద్రవ్యంగా చెప్పబడింది. అదేవిధంగా క్రౌదర్ అనే ఆర్థికవేత్త వినిమయ సాధనంగా అందరూ అంగీకరించేది, అంతేకాకుండా విలువల కొలమానంగా మరియు విలువల నిధిగా ఉపయోగపడేదాన్ని ద్రవ్యంగా చెప్పడం జరిగింది. ఈ యొక్క డెఫినేషన్ అనేది చాలా చక్కగా ఉంది ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న ద్రవ్యానికి. అంటే వినిమయ సాధనంగా ఉండాలి, అంటే అమ్మకాలు కొనుగోలుకి, అదే విలువలను కొలమానంగా, అంటే ఒక వస్తువు యొక్క విలువని ఇంత అని చెప్పగలిగే కొలమానం ఉండాలి. అదేవిధంగా ఆ వస్తువు యొక్క విలువని నిధిగా కాపాడే తత్వం ఉన్న వస్తువు ఏదైతుందో దాన్ని ద్రవ్యము అని చెప్పడం జరిగింది. సో ఇది అందరి ఆమోదం పొందిన నిర్వచనంగా కూడా చెప్పుకోవచ్చు. సో అంటే ఈ 4 లక్షణాలు, వినిమయ సాధనము, విలువల నిధి, విలువల కొలమానము, అందరూ అంగీకరి, ఇట్లా ఈ 4 లక్షణాలు ఉన్నది ఏదైతే ఉందో దాన్నే ద్రవ్యం అని చెప్పడం జరిగిందనమాట. సో ప్రస్తుతం ఉన్న మన యొక్క ద్రవ్యానికి ఈ యొక్క డెఫినేషన్స్లోని విధుల్ని మనం ప్రధానంగా తీసుకోవడం జరుగుతుంది. ఇంకా వాకర్ అనే ఆర్థికవేత్త ద్రవ్యం ఏ పనులు నిర్వహిస్తుందో అదే ద్రవ్యము. అంటే ద్రవ్యం నిర్వహించే పనులన్నీ కూడా ఏదైతే చేస్తుందో అదే ద్రవ్యంగా మనం చెప్పడం జరిగింది అన్నమాట. ఇట్లా మనకి ఆర్థికవేత్తల డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ క్రౌదర్ నిర్వచనం అనేది అందరికీ కూడా ఆమోదయోగ్యమైన నిర్వచనంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క ద్రవ్యాన్ని మనం ఏం చేస్తుంటే ఒక యూనిట్ రూపంలో వ్యక్తపరచడం జరుగుతుంది. అంటే ఈ యొక్క ద్రవ్యాన్ని ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా దాని యొక్క పేరుని మనం వ్యక్తపరుస్తాం. మన భారతదేశంలో మనకున్న ద్రవ్యాన్ని రూపాయలు అంటున్నాం మనం. అదే విధంగా జపాన్లో ఉన్న కరెన్సీ, అంటే జపాన్లో ఆ ద్రవ్యాన్ని ఎన్తో చెప్తాం, మనం ఎన్ అని పిలుస్తారు అక్కడ. అదేవిధంగా యూరోపియన్ దేశాలు కనుక మనం పరిశీలించినట్టయితే వాళ్ళు యూరో కరెన్సీని ద్రవ్యంగా వాళ్ళు ఉపయోగించడం జరుగుతుంది. ఇంకా అమెరికా లాంటి దేశాలు చూస్తే డాలర్, అమెరికా యొక్క కరెన్సీ డాలర్గా చెప్పుకుంటాం. అంటే ఒక ద్రవ్యాన్ని ఒక్కొక్క దేశంలో మన యూనిట్ రూపంలో చెప్పినప్పటికీ దానికి ఒక పేరు ఉందన్నమాట. మన దగ్గర రూపాయి అని, జపాన్లో ఎన్ అని కరెన్సీకి పేరు, అదేవిధంగా యూరోపియన్ దేశాలు యూరో అని, అదేవిధంగా అమెరికాలో డాలర్స్ అని, ఇట్లా ఒక్కొక్క దేశంలో ఆ కరెన్సీని ఒక్కొక్క పేరుతో పిలవడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇట్లా ఈ ద్రవ్యానికి మనం డెఫినేషన్ చెప్పుకోవచ్చు. ఈ అన్ని నిర్వచనాలను బట్టి ద్రవ్యానికి ప్రధానంగా మరి 4 విధులని నిర్వహిస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ద్రవ్యం అనేది ప్రధానంగా ఒక 4 రకాల విధులు నిర్వహిస్తుంది. వాటిని అంటే ప్రాథమిక విధులు, ద్వితీయ విధులు, అనుషంగిక విధులు, నిశ్చల మరియు చలనాత్మక విధులుగా మనం పరిగణలో తీసుకుంటాం. సో అవేంటి అనేది ఇప్పుడు మనం వాటిని విపులంగా తెలుసుకుందాం. సో అందులో భాగంగా మనకి ప్రాథమిక విధులు అంటే ప్రైమరీ ఫంక్షన్స్ అంటాం మనం.
ఏంటి అంటే ప్రధానమైన విధులు ఏంటి ద్రవ్యాంది అని చూసుకున్నట్టయితే ఈ ప్రాథమిక విధుల్లో మనం 2 రకాలు చెప్పుకోవచ్చు వీటిని. ఈ ప్రాథమిక విధులకు సంబంధించి ఇవి ప్రధానంగా 2 రకాలుగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అందులో ఒకటి ఏంటంటే వినిమయ మాధ్యమము. ఏంటిది? వినిమయ మాధ్యమము. మనం దీంట్లో ఇంగ్లీష్లో మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఏంది? వస్తు వినిమయం జరగాలి. ఇక్కడ వినిమయానికి అది మాధ్యమంగా పనిచేసేదాన్ని ద్రవ్యంగా చెప్పుకుంటాం. అంటే ద్రవ్యం అనేది వినిమయ మాధ్యమంగా వ్యవహరిస్తూ వస్తు మార్పిడి వ్యవస్థలోని అసౌకర్యాలను తొలగిస్తుంది. అంటే వస్తు మార్పిడి పద్ధతిలో వినిమయ మాధ్యమం అనేది సరిగా లేదు, ప్రత్యేకంగా ఒకటి లేదు. అనేక రకాల వస్తువులు వినిమయం చేసేటప్పుడు వాటికి ఒక లిస్టు ఏర్పాటు చేసుకోవాలని చెప్పుకున్నాం మనం. కాబట్టి ద్రవ్యం వచ్చిన తర్వాత ఈ యొక్క అసౌకర్యాలను తొలగించింది. అంటే ద్రవ్యంతోనే అన్ని రకాల వస్తువుల యొక్క వినిమయం అనేది జరుగుతుంది. అంటే ద్రవ్యం అనేది వినిమయ మాధ్యంగా ఉండటం వల్ల అమ్మకాలు కొనుగోలు అనేది జరుగుతున్నాయి. అంటే ఈ అమ్మకాలు కొనుగోలు యొక్క డిమాండ్లు మధ్య సమన్వయం లేకుండా జరుగుతున్నాయి అన్నమాట. సో ఏది? ద్రవ్యం వల్ల. అదే కనుక ద్రవ్యం లేకపోతే అమ్మకాలు కొనుగోళ్ళు ఏ వస్తువుకి మనం చెప్పుకున్నాం, ఒక కందిపప్పుకి ఎంత బియ్యం ఇవ్వాలి, సో 1 కేజీ కందిపప్పుకి ఎన్ని కేజీల రైస్ ఇవ్వాలి అనేది కరెక్ట్గా లేదు అక్కడ. కానీ ఇక్కడ ఏంది? మార్పిడి జరుగుతుంది. వినిమయం అంటే ద్రవ్యం అనేది రావటం వల్ల మనం ఏదన్నా అమ్మాలన్నా కానీ ద్రవ్య రూపంలో అమ్ముకున్న మన వస్తువుల్ని కొనాలన్నా కానీ ద్రవ్యం ఇచ్చే కొనటం అనేది జరుగుతుంది. అంటే ఈ ద్రవ్యం అనేది సర్వజనాంగీకారం పొంది అమ్మకాలు కొనుగోలులో ఒక వినిమయ మాధ్యంగా తోడ్పడుతుంది. అదేవిధంగా మనం ఏం చేస్తున్నాం కదా, దానివల్ల ఏ వస్తువునైనా మనం ద్రవ్యంతో మార్పిడి చేసుకుంటున్నాం. ఇప్పుడు అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ కందిపప్పు కావాలి, ఏం చేస్తున్నాం? మార్కెట్కి వెళ్ళి మనం డబ్బులు చెల్లించి ద్రవ్యాన్ని చెల్లించి మనం కందిపప్పు కొంటున్నాం. అదేవిధంగా మన దగ్గర రైతులు మరి ధాన్యాన్ని పండిస్తున్నారు. ఈ ధాన్యం పండించినప్పుడు అమ్మకం జరుగుతుంది. దేనికి అమ్మకం చేస్తున్నారు? నగదుకి, అంటే ద్రవ్యానికి అమ్మకం జరుగుతుంది. అంటే ఇప్పుడు అమ్మకాలు కొనుగోలు అనేది మరి జరపడంలో ఈ యొక్క ద్రవ్యం అనేది వినిమయ మాధ్యంగా పనిచేస్తుంది. అదే ద్రవ్యం రాకదలికి ఏమైంది? వినిమయ మాధ్యమం ఏమైనా ఉందా? లేదు. అంటే కామన్గా అంటే అన్ని రకాల అమ్మకాల కొనుగోలుకి కామనమైన వస్తువు ఏమీ లేదు. కాబట్టి అలాంటి సందర్భం ఏం చేశారు? కందిపప్పు ఇచ్చే బియ్యానికి బదులు మేకల్ని బదులు నూనెని ఇట్లా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. సో దానికి అక్కడ సరైన మాధ్యమంగా లేదు. కాబట్టి ఈ ద్రవ్యం అనేది రావటం వల్ల అమ్మకాలు కొనుగోళ్ళకి ఒక వినిమయ మాధ్యమంగా పనిచేస్తుంది. సో కాబట్టి ఇక సమన్వయం చేస్తుందన్నమాట ఇది. కాబట్టి ఈ ద్రవ్య మాధ్యమం అనేది ప్రజలు వస్తు సేవలను మార్పిడి చేసుకోవడానికి అవకాశం ఏర్పరిచింది. కాబట్టి ఈరోజు మనం ఆర్థిక వ్యవస్థలో ఏ వస్తువునైనా మనం చేస్తాం ద్రవ్యంతో మార్పిడి చేసుకోవడం జరుగుతుంది. అంటే అమ్మకాలు కొనుగోలు వినిమయం జరుగుతుంది. అంటే వినిమయం ఏంటంటే మార్పిడి, ఒక దగ్గర నుంచి మరొకటి పోవటం, తన దగ్గర ఉన్న వస్తువు వేరే వాళ్ళ దగ్గరికి మార్పిడి చెందటము. అంటే ద్రవ్యంతో జరుగుతున్నది, ద్రవ్యంతోనే. ఒక పప్పు తీసుకోవాలన్నా, ఒక బియ్యం తీసుకోవాలన్నా కానీ, ఒక బుక్ కావాలన్నా కానీ, లేదా ఒక మాంసం తీసుకోవాలన్నా మనం ద్రవ్యం ద్వారా అమ్మకాలు కొనుగోలు జరగడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఇది ప్రధానమైనది వినిమయ మాధ్యమము. ఇంకా రెండోది విలువల కొలమానం. ఏంటి? విలువల కొలమానం అంటే మెజర్ ఆఫ్ వాల్యూ. ఏంటి? ఇక్కడ ద్రవ్యం అనేది వస్తు సేవల విలువలకు కొలమానంగా పనిచేస్తుంది. సాధారణ విలువ కొలమానంగా ద్రవ్యం అనేది వస్తు మార్పిడి విధానంలో సమస్యలను తొలగించి కొనుగోలు అమ్మకాల వ్యవహారాలను సులభతరం చేసింది. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క వస్తు సేవల విలువను దేంట్లో కొలుస్తున్నాం? మనం ద్రవ్య రూపంలో కొలుస్తున్నాము. అంటే వస్తు మార్పిడి పద్ధతిలో అంటే ద్రవ్యం అనేది చలామణిలోకి రాకపూర్వము ఒక వస్తువు విలువను కొలవడానికి సరైన సూచిక లేదు. అంటే మనం చెప్పుకున్నట్టు కొంత బియ్యానికి ఎంత కందిపప్పు ఇవ్వాలి, లేదా ఒక మేకకి ఎన్ని కేజీల కందిపప్పు ఇవ్వాలి, లేదా ఒక 2 కేజీల టమాటాలకి ఎంత కందిపప్పు ఇవ్వాలనే దానికి ఒక కొలమానం లేదు మనకి. అంటే ఒక్కొక్క దానికి ఎలా అంటే కొలమానం చెప్పాను, గత క్లాసులో చెప్పాను మనం. ప్రతి వస్తువుకి అనేక రకాల జాబితాను తయారు చేయాలి. అంటే ఒక కేజీ సుమారు 1 కేజీ బియ్యానికి ఎన్ని కేజీల కందిపప్పు ఇవ్వాలి, ఎన్ని కేజీల టమాటాలు ఇవ్వాలి, ఎన్ని కేజీలు పచ్చిమిరకాయలు అనేది చాలా లిస్ట్ తయారు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు ద్రవ్యం రావడం వల్ల ఏమైంది? కొలుస్తుంది విలువని, అంటే వస్తువు విలువని కొలుస్తున్నాము. దాన్ని మనం ఏమంటున్నాం? ధర అంటున్నాం.
అంటే వస్తువు విలువను ద్రవ్య రూపంలో కొలుస్తున్నాం. ఆ ద్రవ్య రూపంలో కొలిచే ఆ యొక్క విలువని మనం ధర అని చెప్తున్నాం. వినిమయ విలువ, వస్తువుని వినిమయం జరుగుతుంది కాబట్టి దానికి ధర నిర్ణయిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న ద్రవ్యము అంటే సార్వజనికీకరణ పొందిన ఏదైతే ద్రవ్యం అని చెప్పుకుంటాం మన దగ్గర భారతదేశంలో రూపాయి, ఆ ద్రవ్యంతో మనం ఏం చేస్తున్నాం, వస్తు సేవల యొక్క విలువని కొలుస్తున్నాము. ఒక రైతు, వ్యవసాయ రైతు ఒక 30 బస్తాల ధాన్యం పండిస్తే బస్తా యొక్క ధాన్యాన్ని కొలుస్తున్న విలువని, ఈ బస్తా ధాన్యము 1500 రూపాయలు లేదా 2000 రూపాయలు. లేదా మిర్చి పండిస్తాడు, ఆ మిర్చి యొక్క కింటా ధర 15,000 రూపాయలు అని ఏం చేస్తాం, మనం ఆ యొక్క వస్తువు విలువను కొలుస్తున్నాం ద్రవ్యం రావటం వల్ల. కానీ ద్రవ్యం అనేది రాకపోవడం ఏంది, కొలవగలిగినా మనం కొలవలేము. అంటే కొలమానిక లేదు దానికి, అంటే వస్తువులకి మనం ధర లేదు. కాబట్టి ఏదైతే ద్రవ్యం వచ్చిందో ఆ ద్రవ్యం అనేది వస్తు సేవలకి విలువలని కొలమానంగా పనిచేస్తుంది. ఆ విలువనే మనం ధర అని చెప్పుకుంటున్నాం. కాబట్టి ప్రతి వస్తువుకి ధర నిర్ణయించబడుతుంది ఆర్థిక వ్యవస్థలో. ఎప్పుడు ద్రవ్యం అనేది చలామణిలోకి రావటం వల్ల. కాబట్టి మనం వస్తు సేవలను ద్రవ్య యూనిట్ల రూపంలో కొలవడానికి అవకాశం ఏర్పడింది ద్రవ్యం రావడంతో. కాబట్టి ఈ యొక్క విలువలు ద్రవ్య యూనిట్ల రూపంలో అంటే ధరల రూపంలో తెలియజేయడంతో వివిధ వస్తువులను వాటి యొక్క విలువను పోల్చడానికి సాధ్యమైంది. కాబట్టి దీనివల్ల ఏమైంది, ఆ ధరల మధ్య నిష్పత్తుల్ని సులభంగా మనం అంచనా వేయగలుగుతున్నాం. అంటే ఈ ధర లేనప్పుడు ఏమైంది, ఒక కేజీ సుమారు రైస్కి ఎంత కందిపప్పు ఇవ్వాలనేది మనకి తెలియపోయేది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం 1 కేజీ రైస్ 40 రూపాయలని నిర్ణయిస్తే ధర రూపంలో చెప్తే 1 కేజీ కందిపప్పు 100 రూపాయలు అని అనుకోండి. అంటే ఇప్పుడు మనం మన దగ్గర ఉన్న బియ్యాన్ని మార్కెట్లోకి అమ్ముకొని దాంతో మనం చేస్తున్నాం, మనకు కావాల్సిన కందిపప్పుని కొనగలుగుతున్నాం మనం. అంటే వాటి నిష్పత్తిని, అంటే 1 కేజీ బియ్యం ఈక్వల్ ఇప్పుడు మనకు తెలిసిపోతుంది ఇక్కడ. అంటే 2 కేజీల కందిపప్పు, 1 కేజీ కందిపప్పు ఈక్వల్ టు 2 కేజీల రైసు అని. ఎందుకని, కేజీ రైసు 40 రూపాయలు అయినప్పుడు కేజీ కందిపప్పు 100 రూపాయలు అయితే ఇప్పుడు ఎంత అయింది మనకి, 1 కేజీ కందిపప్పు ఈక్వల్ టు 2 కేజీలన్నర రైసు బియ్యం అని మనకు అర్థం చేయగలుగుతున్నాం. అంటే వాటి నిష్పత్తిని అంచనా వేయగలుగుతున్నాం. దేనివల్ల, అది ద్రవ్యం అనేది చలామణిలోకి రావటం వల్ల. కాబట్టి ఈరోజు మనం వస్తువు యొక్క విలువను కొలవగలుగుతున్నాం ద్రవ్యం అనేది వాడుకలోకి రావడం వల్ల. ఏ రూపంలో, ధర రూపంలో. కాబట్టి ఇది ఒక అంశము. కాబట్టి రెండింటిని మనం ప్రాథమిక విధులుగా చెప్పుకుంటున్నాము. వినిమయ మాధ్యమము, రెండోది విలువల కొలమానము. ఇంకా ద్వితీయ విధులు. ఈ ద్వితీయ విధులు కనుక తీసుకున్నట్టయితే మనం ఇది 3 రకాలుగా చెప్పుకోవచ్చు వీటిని. ఏంటి ఆ 3 అంటే, అందులో ఒకటి విలువల నిక్షేపం. అంటే ద్వితీయ విధుల్లో మనం వరుసగా 3 దానికి ఇందులో ఫస్ట్ది, కానీ ద్రవ్య విధుల్లో వరుసగా చెప్పుకుంటే 3ది అనమాట. విలువల నిక్షేపము అంటే స్టోర్ ఆఫ్ వాల్యూ. ఏంటి, ఇక్కడ మనం వస్తు సేవల యొక్క విలువని నిల్వ చేయగలుగుతున్నాం. నిక్షేపం అంటే స్టోర్ చేయగలుగుతున్నాం, నిల్వ చేయగలుగుతున్నాము. దేని రూపంలో, ద్రవ్య రూపంలో నిల్వ చేయగలుగుతున్నాం. కొన్ని రకాల వస్తువులు నశ్వరమైనవి కాబట్టి ఆ నశించకపోగలిగే వాటిని ఏం చేస్తాం, మనం ద్రవ్య రూపంలోకి మార్పిడి చేసుకొని వాటిని నిల్వ చేయడం అనేది జరుగుతుంది. మనం చెప్పుకున్న గత క్లాస్లో వస్తు మార్పిడి పద్ధతిలో నశించిపోయే వస్తువులు అంటే త్వరగా నశించిపోయే వస్తువులు. ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం, మనం టమాటాలు ఉన్నాయి, పూలు ఉన్నాయి, అవేంటి వెంటనే నశించిపోతాయి వాటి యొక్క విలువ. కాబట్టి వాటిని ద్రవ్యం అనేది చలామణిలో రాలేదు. కాబట్టి ఆ సందర్భంలో ఆ పూలు ఎవరికైనా అవసరమైతే ఎక్స్చేంజ్ చేసుకుంటాం. ఆ పండించిన టమాటాలు అవసరమైతే ఎక్స్చేంజ్ చేసుకుంటాం. కానీ ఆ సందర్భంలో ఎవరికి అవసరం లేదనుకోండి, ఆ టమాటాలు కానీ ఆ పూలు కానీ వాటి యొక్క విలువని మనం నిల్వ చేసే పరిస్థితి లేదు. కానీ ద్రవ్యం అనేది రావటం వల్ల ఏమైంది, ఇప్పుడు మనం ఆ యొక్క వస్తు సేవల యొక్క విలువని మనం ద్రవ్య రూపంలో నిల్వ చేసుకుంటున్నాం. ఎట్లా చేసుకుంటున్నాం అంటే, ఆ నశ్వర వస్తువులు ఏం చేస్తున్నాం, మనం టమాటాలు ఉన్నాయి తీసుకుని ఏం చేస్తున్నాం, మార్కెట్లో అమ్ముకుంటున్నాం. అమ్ముకొని ఏం చేస్తున్నాం, ఆ యొక్క వస్తువుల్ని మార్కెట్ ధరలతో అమ్ముకొని ద్రవ్య రూపంలో వాటి యొక్క విలువని నిల్వ చేసుకోగలుగుతున్నాం. అదే కనుక ఫ్రూట్స్ ఉన్నాయి, పండ్లు కానీ కూరగాయలు కానీ లేకపోతే పూలు కానీ, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాం, మార్కెట్లోకి తీసుకెళ్ళి వాటిని ద్రవ్య రూపంలోకి మార్చుకొని వాటిని మనం నిల్వ చేసుకుంటున్నాం.
అంటే నిల్వ చేసుకొని ఏం చేస్తున్నాం, మళ్ళీ తర్వాత కొనుక్కోగలుగుతున్నాం మళ్ళీ అదే వస్తువుని. అంటే వీటి యొక్క విలువని, అంటే ఈ నశ్వర వస్తువులు ఏదైతే ఉన్నాయో వాటి యొక్క విలువని అవి నశించకుండానే మార్కెట్లో ద్రవ్య రూపంలోకి మార్చుకొని, వాటికి ధర ఉంది కాబట్టి, వాటి విలువను కొలుస్తున్నాం కాబట్టి వాటిని మనం విలువల నిక్షేపంగా వాటి విలువని మనం నిల్వ చేయగలుగుతున్నాం, స్టోర్ చేయగలుగుతున్నాం. లేనట్లయితే వాటి యొక్క విలువ శాశ్వతంగా అంతరించిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా మన్నిక గల వస్తువుల విషయంలో కూడా మనం ఏం చేస్తున్నాం, కొంతకాలం తర్వాత తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి వాటిని కూడా మన ద్రవ్యంతో మార్పిడి చేసుకొని ఆ యొక్క మన్నిక వస్తువుల యొక్క విలువ కూడా పతనం కాకుండా ద్రవ్య రూపంలో మార్చుకొని నిల్వ చేసుకోగలుగుతున్నాం. దేనివల్ల అది ద్రవ్యం అనేది చలామణిలోకి రావటం వల్ల. అదే కనుక ద్రవ్యం అనే ఒక వినిమయ సాధనం లేదనుకోండి, ఆ నశ్వర వస్తువుల యొక్క విలువని మనం దేంతో ఉంచుకొని నిల్వ చేయగలుగుతాం, నిల్వ చేయలేం, ఎందుకంటే నశించిపోతుంది అది ఉపయోగించుకోకపోతే. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఆ యొక్క పంటల్ని అంటే త్వరగా నశించే పంటలు కానీ లేదా మన్నిక వస్తువులు కానీ మనం మార్కెట్లో అమ్ముకొని ద్రవ్య రూపంలో నిల్వ చేసుకోగలుగుతున్నాం. అంటే వస్తు సేవల యొక్క ఏదైతే ఉన్నాయో వాటి విలువని మనం ద్రవ్య రూపంలో నిల్వ చేయగలుగుతున్నాం మార్కెట్లో అమ్ముకొని. సో కాబట్టి ఇట్లా ద్రవ్యం అనేది విలువల నిక్షేపంగా కూడా మనకి ఉపయోగపడుతుంది. ఇంకా ఇంకొక అంశము, 4వ అంశము, వాయిదాల చెల్లింపులకి ప్రమాణము. అంటే భవిష్యత్ చెల్లింపులకు ప్రమాణం. దీన్ని వాయిదా చెల్లింపుల ప్రమాణం అనొచ్చు లేదా భవిష్యత్ చెల్లింపులకి ప్రమాణంగా పనిచేస్తుంది. స్టాండర్డ్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్స్. ఏంటి ఇక్కడ, ఆధునిక ఆర్థిక వ్యవస్థల్లో ఎక్కువ శాతం వ్యాపార వ్యవహారాలన్నీ కూడా పరపతి ప్రాతిపదికగా కొనసాగుతున్నాయి. అంటే ఒక వినియోగదారుడు లేదా ఒక వ్యాపారస్తుడు ప్రస్తుతం వస్తువులు కొనుక్కొని వాటికి అరువు మీద కొనుక్కోవచ్చు, ఒకసారి ద్రవ్యం మీద కొనుక్కోవచ్చు. ఇవన్నీ కూడా పరపతి ప్రాతిపదిక జరుగుతున్నాయి కాబట్టి ప్రజెంట్ వ్యాపారస్తుడు ఆ వస్తువులు కొని ఒక్కోసారి వెంటనే చెల్లించకుండా భవిష్యత్తులో కూడా చెల్లించే అవకాశం ఉంది ద్రవ్యం అనేది రావటం వల్ల. కాబట్టి భవిష్యత్తులో ఏం చేస్తున్నాడు, ద్రవ్యాన్ని చెల్లిస్తాడు. ఎందుకంటే భవిష్యత్తులో ఈ యొక్క ద్రవ్యాన్ని విలువ ఉంది. భవిష్యత్ చెల్లింపులకు ద్రవ్య రూపం అనేది ఒక ప్రమాణంగా పనిచేస్తుంది. అంటే ఒక వ్యక్తి కొంత ద్రవ్యాన్ని ప్రస్తుత రుణంగా తీసుకొని భవిష్యత్తులో దాన్ని తిరిగి చెల్లించే అవకాశం ఉంది. ఎందుకని అంటే ద్రవ్యానికి ప్రమాణం ఉంది, భవిష్యత్ చెల్లింపు ప్రమాణంగా పనిచేస్తుంది, అంటే ప్రమాణం చేస్తుంది. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఇప్పుడు నోట్స్ ఉన్నాయి, 50 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ ఏదైనా సరే. ఒకటి చూడండి, ఇక్కడ ఈ నోట్లో కనిపిస్తుంది ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంతకం పెట్టి పైన రాసి ఉంటుంది. ఏమని అంటే ఐ ప్రామిస్ టు. చూడండి మీరు ఒకసారి మీ దగ్గర 5 రూపాయల నోటు కానీ 50 కానీ 100 కానీ ఏదైనా సరే ఈ నోటు ఉన్నప్పుడు కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఏదైతే ఉందో ఆయన సంతకం ఉంటుంది. ఏమనంటే ఐ ప్రామిస్ టు పే ద బేరర్ ద సమ్ ఆఫ్ 50 రూపీస్. అంటే దీని మీద సంతకం ఉంటుంది. తర్వాత ఏమని ఉంటుంది తెలుగులో ఏంటి దీనికంటే, ఈ యొక్క నేను ప్రామిస్ చేస్తున్నా, రిజర్వ్ బ్యాంక్ సంతకం నేను ప్రామిస్ చేస్తున్నా ఏమనంటే ఈ 50 రూపాయలకు సంబంధించి నువ్వు ఎప్పుడు తీసుకొచ్చినా కానీ ఏదైతే బేర్ ఉండో అతనికి భవిష్యత్తులో ఎనీ టైం ఏ టైంలో అయినా సరే నేను అతను చేసే చెల్లింపులకి తప్పనిసరిగా దానికి 50 రూపాయలకి సరిపోను వస్తువుల్ని అందజేస్తా, దాని విలువను అందిస్తా అని చెప్పేసి ఇక్కడ రాసి ఉంటుంది అనమాట. దాన్ని ఇంగ్లీష్లో ఉంటుంది. సో కాబట్టి అది ప్రామిస్ చేస్తుందన్నమాట. ఐ ప్రామిస్ టు పే ద బేరర్ ద సమ్ ఆఫ్ 50 రూపీస్. అంటే 50 రూపాయలకి సరిపోను విలువ గల వస్తువులను కానీ ఇంకేదైనా సరే నేను అందించగలుగుతాను ప్రామిస్ చేస్తుంది. అంటే ఇది తీసుకెళ్తే మనం తీసుకునడానికి ఎవరికి అవకాశం లేదు, ప్రామిస్ చేస్తాను అనమాట. భవిష్యత్ చెల్లింపుల్లో ఎప్పుడైనా సరే ఈ నోటు పట్టుకొస్తే ఇది 50 రూపాయల నోటు, దీనికి సంబంధించిన ఈ యొక్క 50 రూపాయలకి విలువైన వస్తువులను కానీ లేకపోతే ఇంకేదన్నా పరికరాలు కానీ అందిస్తా అని చెప్పేసి ప్రామిస్ చేస్తుంది. అంటే ఇది తీసుకెళ్తే ఇప్పుడనే కాదు, నువ్వు గత ఇంకా 5 సంవత్సరాల తర్వాత తీసుకెళ్ళినా కానీ ఈ అమౌంట్ అనేది పనిచేస్తుంది. అంటే ఇక్కడ ఈ ద్రవ్యం అనేది చలామణిలోకి రావటం వల్ల భవిష్యత్ చెల్లింపులకు ప్రమాణంగా పనిచేస్తుంది. అదే కనుక ఒక వస్తువు అనుకో, ఆ భవిష్యత్తులో దాని యొక్క ఉపయోగం ఉండొచ్చు లేకపోవచ్చు. అంటే ద్రవ్యం అనేది చలామణికి రాలేదు,
ఫర్ ఎగ్జాంపుల్ బియ్యాన్ని మనం ఉపయోగిస్తున్నాం. ఆ బియ్యం అనేది భవిష్యత్తులో వాళ్ళకి అవసరం ఉండొచ్చు, అవసరం లేకపోవచ్చు వాళ్ళ అవతల వ్యక్తులకి. అది తీసుకోవాలని గ్యారంటీ లేదు. ఎందుకంటే దాని మీద ఎక్కడ కూడా నేను భవిష్యత్తులకి చెల్లింపులకు ప్రమాణంగా పనిచేస్తానని చెప్పేసి ఒక కూరగాయల మీద కానీ, మనం తినే రైస్ మీద కానీ, లేదా కందిపప్పు మీద కానీ, లేదా ఒక మేక మీద కానీ ఉంటుందా? ఉండదు. అంటే అవన్నీ కూడా నేను ప్రమాణం నేను ఆ విలువ కలిగిస్తా అనేది. కాబట్టి ప్రస్తుతం మనం ఏదైతే కరెన్సీ అంటున్నామో మన దేశంలో వాడుకలో ఉందో ఈ ద్రవ్యం అనేది భవిష్యత్ చెల్లింపులు ప్రమాణంగా పనిచేస్తుంది. అందుకే ఒక వ్యాపారస్తుడు కానీ వస్తువును కొంటే అతను ఏం చేస్తున్నాడు? ద్రవ్య రూపంలో నీకు చెల్లిస్తాడు భవిష్యత్తులో. ఒకవేళ అప్పు తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ అప్పు తీసుకున్నప్పటికీ దీన్ని మనం భవిష్యత్తులో ద్రవ్య రూపంలో చెల్లింపులు జరుగుతాయి. అంటే దీని యొక్క విలువ అనేది ఎప్పుడూ ఉంటుందన్నమాట. దీని విలువ ఎప్పుడు కూడా ఆ 50 రూపాయలకు సరిపోను వస్తువులను అందించగలుగుతుంది ఈ యొక్క నోటు, ఈ ద్రవ్యము. కాబట్టి ఇది ఎవరు చేస్తున్నారు? ప్రస్తుతం ద్రవ్యం చేస్తుంది. కాబట్టి భవిష్యత్ చెల్లింపులకి అంటే వాయిదా తర్వాత కూడా కొన్ని రోజుల తర్వాత కూడా చెల్లించడానికి నేను హామీ ఇస్తున్నానని చెప్పి ప్రమాణం చేస్తానని చెప్పేసి ఆ నోటు మనకి హామీ ఇస్తుంది అనమాట. దాని మీద సంతకం ఉండి. కాబట్టి ఇట్లా ద్రవ్యం అనేది వాయిదా చెల్లింపులు ప్రమాణంగా ఉండి తన యొక్క విధిని నిర్వహిస్తుంది. ఇదొక అంశము ఏది ద్వితీయ విధుల్లో. ఇంకా నెక్స్ట్ వన్ ద్రవ్యం బదిలీ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ. అంటే ద్రవ్యాన్ని మనం ఏ సమయంలోనైనా ఏ ప్రదేశంలోనైనా ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి బదిలీ చేసే అవకాశం ఉంది. చేయలేదు మన ద్రవ్యాన్ని. అదే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 100 బస్తాల ధాన్యం ఉంది. ఈ 100 బస్తాల ధాన్యాన్ని ఒక చోటు నుంచి మరొక చోటికి తరలించాలంటే చాలా కష్టంతో కూడి ఉంటుంది. మధ్యలో ఎన్నో అవాంతరాలు ఎదు కావచ్చు. కానీ ఆ 100 బస్తాల ధాన్యాన్ని మనం ద్రవ్యంలోకి మార్చుకున్నాం అనుకోండి, దానికి సమ్ అమౌంట్ వచ్చేది. ఆ యొక్క ద్రవ్యాన్ని మనం బ్యాగులో పెట్టుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. అంటే ద్రవ్యాన్ని ఏ సమయంలో తీసుకోవడానికి అవకాశం ఉంది? ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంది. ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి కూడా బదిలీ చేయవచ్చు, ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మనం ఈరోజు మనకి అంతా కూడా ఆన్లైన్ బ్యాంకింగ్ జరుగుతుంది. ఏ సమయంలో మనం అమౌంట్ బ్యాంకులో వేస్తున్నాం, ఎక్కడికి పోయి తీసుకోగలుగుతాం ఇంకో చోటికి, ఏ ప్రదేశంలోనైనా. అంటే ఇట్లా ద్రవ్యాన్ని బదిలీ చేయడానికి, తేలికగా బదిలీ చేయడానికి ఏ సమయంలోనైనా ఏ ప్రదేశంలోనైనా ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తి బదిలీ చేయడానికి చాలా ఈజీగా అవకాశం ఉంది. అదే కనుక ద్రవ్యం లేకపోతే వస్తువులను మనం ఒక చోటు ఇందా చెప్పినట్టు 100 బ్యాగులు ఉన్నాయి, రైస్ బ్యాగులు. అవన్నీ పంపించాలంటే కొద్ది కష్టంతో దానికి ఒక రవాణా మార్గం కావాలి, చాలా ఉన్నాయి. అదేవిధంగా అవతలి వ్యక్తి స్వీకరించవచ్చు, స్వీకరించకపోవచ్చు ఆ ధాన్యాన్ని మార్పిడిలో. సో కాబట్టి ఇక్కడ ద్రవ్యం అనేది ఇంకొక ముఖ్యమైన విధి ఏంటంటే, రెండో విధి బదిలీ చేయడానికి అవకాశం కల్పిస్తుంది ఒకళ్ళ నుంచి మరొకరికి. ఇట్లా మనకి ప్రాథమిక ద్వితీయ విధులు నిలుస్తుంది. ఓకేనా? వినిమయ మాధ్యము, విలువల కొలమానము, వాయిదా చెల్లింపులకు ప్రమాణము, ద్రవ్యం బదిలీ చేసే అవకాశం ఉంది, మరియు విలువల నిక్షేపంగా పనిచేస్తుంది. ఇట్లా ఇవి ప్రాథమిక ద్వితీయ విధులుగా మనం చెప్పుకుంటున్నాం ఈ 5ని. వీటితో పాటు కొన్ని అనుషంగిక విధులు అంటే అదనంగా కూడా కొన్ని విధుల్ని నిర్వహిస్తుంది ఈ యొక్క ద్రవ్యము. ఏంటి అందులో ఒకటి అంటే అనుషంగిక విధుల్లో జాతీయాదాయ మదింపు మరియు పంపిణీ. అంటే ఏం చేస్తున్నాం మనం? జాతీయాదాయం అంటే మనం చెప్పుకున్నాం గత క్లాస్లో, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల యొక్క విలువ అంటే ధర, వాటిని జాతీయాదాయం అనుకుంటున్నాం. అంటే ఈ జాతీయాదాయం ఎట్లా కొలుస్తున్నాం మనం? వస్తు మార్పిడితో సాధ్యమవుతుందా? అంటే వస్తువుల రూపంలో కొలుస్తున్నాం మనం. ఆ వస్తువుల్ని అంతిమ విలువ అంటే వాటిని మార్కెట్లో అమ్మేటప్పుడు ఎంతైతే నిర్ణయిస్తున్న ధర, ఆ ధరల ద్వారా మనం అంచనా వేస్తాం జాతీయాదాయాన్ని. అంటే ఒక దేశంలో జాతీయాదాయాన్ని అంచనా వేసేటప్పుడు మనం వస్తు రూపంలో కాకుండా వాటిని ద్రవ్య రూపంలో మార్చుకొని అంచనా వేస్తున్నాం. అంటే జాతీయాదాయాన్ని అంచనా వేయడంలో కూడా ద్రవ్యం అనేది తోడ్పడుతుంది. అంతేగాని వస్తువు రూపంలో మనం మన యొక్క ఆదాయాన్ని అంచనా వేయట్లేదు. అదేవిధంగా పంపిణీ అంటే ఏంటి? మనం చెప్పుకున్నాం, ఒక వస్తువు ఉత్పత్తి జరగాలంటే ఉత్పత్తి కారకాలు కావాలి. ఏమిటవి? మనం చెప్పుకున్న భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపన. ఈ ఉత్పత్తి కారకాల ఉత్పత్తిలో పాల్గొన్నందుకు మనం భూమికి బాటకం ఇస్తున్నాం. ఏ రూపంలో ఇస్తున్నాం? దాన్ని ద్రవ్య రూపంలో ఇస్తున్నాం. శ్రామికుడికి వేతనం ఇస్తున్నాం. ఏ రూపంలో? ద్రవ్య రూపంలో.
మూలధనానికి వడ్డీ కూడా ద్రవ్య రూపంలోనే, మరి వ్యవస్థాపకు వచ్చే లాభాలు కూడా ద్రవ్య రూపంలో జరుగుతున్నాయి. అంటే జాతీయ ఆదాయాన్ని మదించడంలో ద్రవ్యం తోడ్పడుతుంది. ఉత్పత్తి కారకాలకి ఉత్పత్తిలో పాల్గొన్నందుకు ఉత్పత్తి కారకాలకి చేసే పంపిణీ కూడా ద్రవ్య రూపంలోనే జరుగుతుంది. అంటే ద్రవ్యం అనేది అందరి ఆమోదయోగ్యం పొందింది. ఇందాక మనం డెఫినేషన్ చెప్పుకున్నాం, సర్వజన అంగీకారం పొందిందే ద్రవ్యము అని. కాబట్టి అందరి అంగీకారం పొందింది కాబట్టి అక్కడ పంపిణీ కూడా మనకి ద్రవ్య రూపంలో జరుగుతుంది. సో కాబట్టి ఇదొక అంశము. దీని తర్వాత ఉపాంత ప్రయోజనాలు లేదా ఉత్పాదకాల సమనీకరణ, అంటే ఒక వస్తువు యొక్క ఉపాంత ప్రయోజనాలను కూడా అంచనా వేయటంలో ద్రవ్యం అనేది తోడ్పడుతుంది. అంటే వినియోగదారులు తాను కొనుగోలు చేసిన వివిధ వస్తువుల నుంచి వచ్చే ఉపాంత ప్రయోజనాలను ద్రవ్యాధారంగా సమానం చేసుకోగలుగుతున్నారు. మనం చెప్పుకున్నాం, అంటే ద్రవ్యం యొక్క వస్తువు యొక్క ఉపాంత ప్రయోజనాన్ని బట్టి దాని ధర నిర్ణయం జరుగుతుంది. అంటే ఏంటి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటున్నాం, మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒకవేళ మనం ఒక అరటిపళ్ళే కొందాం అనుకున్నాం. ఒక డజన్ అరటిపళ్ళు ఎంత అంటే ఒక 40 రూపాయలు అండి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఒక అర డజన్ అరటిపళ్ళు ఎంత అంటే ఒక 20 రూపాయలు అండి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మనం 20 రూపాయలు పెట్టి తీసుకోవాల్సి వస్తుంది. లేదా డజన్ అంటే 40 అని చెప్పాను అనుకోండి, అంటే అర డజన్కి అదనంగా ఇంకొక అర డజన్ తీసుకుంటున్నాం మనం అరటిపళ్ళని. అప్పుడు 40 రూపాయలు చెప్తే మనం ఏం చేస్తాము, 35 రూపాయలకి ఇస్తావా అని అడుగుతాం మనం. అంటే ఎందుకే అదనపు ప్రయోజనం, అంటే అదనపు ఒక అర డజన్కి అదనంగా మరొక అర డజన్ అరటిపళ్ళు వస్తున్నాయి కాబట్టి అదనంగా వచ్చేటప్పుడు అదనపు ప్రయోజనం తగ్గుతుంది. కాబట్టి క్షీణోపాంత సిద్ధాంతం ప్రకారము అదనపు రాశులు వచ్చి అదనపు తగ్గుతుంది. కాబట్టి ఆ ఉపాంత ప్రయోజనం తగ్గుతుంది కాబట్టి ఏం చేస్తున్నాం మనం, దాన్ని కూడా తగ్గించి అడుగుతున్నాం. అదేవిధంగా ఒక 4 డజన్లు తీసుకుంటున్నాం అనుకోండి, 30 రూపాయలకి ఇస్తావా డజన్ అంటాం మనం. ఒక డజన్ అయితే 35 అడిగిన అనుకోండి, లేదా 40 రూపాయలది, లేదా 45 చెప్పిన అనుకోండి, మనం 4 డజన్లు కొంటాం, 30 రూపాయలకి ఇస్తామని అడుగుతాం మనం. అంటే ఎందుకు అడుగుతాం, తక్కువ రేటుకి ఒక డజన్కి అదనంగా ఇంకొక డజను, ఇట్లా 3 డజన్లు వస్తున్నాయి. అంటే అదనంగా వచ్చేటప్పుడు ఏమైంది, అదనపు ప్రయోజనం తగ్గుతుంది. అదనపు ప్రయోజనం తగ్గుతుంది అంటే ఉపాంత ప్రయోజనం తగ్గుతుంది. ఉపాంత ప్రయోజనం తగ్గుతుంది కాబట్టి ద్రవ్యాన్ని ఏం చేస్తున్నాం, ప్రయోజనం ఉన్నప్పుడు ఎక్కువ ధర చెల్లిస్తామా, తక్కువ ధర చెల్లిస్తాం. అంటే ఇప్పుడు మన ఉపాంత ప్రయోజనాల ఆధారంగా మన యొక్క ద్రవ్యాన్ని ధరలతో సమానం చేసి కొనగలుగుతున్నాం. అంటే ఇక్కడ వస్తువు యొక్క ధర అనేది ద్రవ్యప్రయోజనాలు చెప్పే ధర దాన్ని ఉపాంత ప్రయోజనాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇట్లా మనం ఉపాంత ప్రయోజనాలు సమానం చేసుకోవడంలో కూడా ఈ యొక్క ద్రవ్యం అనేది తోడ్పడుతుందన్నమాట. అదేవిధంగా ఉత్పత్తి కారకాల ఉత్పాదకతలను కూడా ద్రవ్య సహాయంతో మనం సమానం చేసుకోగలుగుతాం. సో ఇదొక అంశము. ఇవి మనకి అనుషంగిక విధులుగా వస్తాయి. దాంతోపాటు అనుషంగిక విధులు ఇంకొకటి పరపతికి మూలం. ఏంటి మనం చెప్పుకున్నాం, వాణిజ్య బ్యాంకులు పరపతిని సృష్టిస్తాయి. ఎట్లా, ప్రాథమిక డిపాజిట్లను ఉపయోగించి. ఆర్థిక వ్యవస్థలో పరపతి సరఫరా అనేది నామమాత్రపు ద్రవ్య సరఫరాపైనే ఆధారపడి ఉంటుంది. అంటే ద్రవ్య రిజర్వ్ లేనిదే పరపతి సృష్టి జరగదు. ఏంటి పరపతి సృష్టి అంటే ఉన్న ద్రవ్యానికి అదనంగా పరపతి కనిపిస్తుంది మనకి. అది ఏటి నుంచి వాణిజ్య బ్యాంకులు సృష్టిస్తాయి. దేని నుంచి, ప్రాథమిక డిపాజిట్లు. గత క్లాస్లో కూడా నేను చెప్పా. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ అనే వ్యక్తి బ్యాంకులో తీసిపోయి 1,00,000 రూపాయలు నగదు డిపాజిట్ చేసిండు. వీటిని మనం ప్రాథమిక డిపాజిట్ అంటాం. ఏ అనే వ్యక్తి 1,00,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసిండు, అది ప్రాథమిక డిపాజిట్. ఆ 1,00,000 రూపాయలని బ్యాంకులు ఏం చేస్తాయి, దాచిపెడతాయా, ఇంకెవరికైనా కావాలంటే రుణాలు ఇస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బి అనే వ్యక్తికి ఒక రుణం ఇచ్చింది, ఒక 50,000 లేకపోతే ఒక 70,000. ఇప్పుడు అతని ఖాతాలో కూడా 70,000 ఇచ్చినట్టు రాస్తుంది. అతను ఏం చేసిండు, బి అనే వ్యక్తి వేరే వ్యక్తికి ఎవరికి ఇవ్వాల్సి 70,000 ఇంకొక అతనికి ఇచ్చిండు, సి అనే వ్యక్తికి. ఆ సి అనే వ్యక్తి ఏం చేసిండు, మళ్ళీ దాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసిండు. అంటే ఇక్కడ 1,00,000 రూపాయలు అనేది అక్కడ ఒక బి అనే వ్యక్తికి 70,000 రూపాయలు వెళ్ళిపోయింది, మళ్ళీ సి అనే వ్యక్తికి ఇంకొక 70,000 రూపాయలు పోయి అది బ్యాంకుకి వచ్చేసింది. అంటే 1,00,000 రూపాయలల్లా మనకి ఇప్పుడు అదొక 70, మళ్ళీ సి దగ్గర 70, అంటే 1,40 + 1 2,40 లక్షలు కనిపిస్తుంది. 2.4 లక్షలు అంటే 2,40,000 అమౌంట్గా క్రియేట్ అయింది. ఇది పరపతి సృష్టి అంటాం అనమాట వీటిని. అంటే ఇది కనిపించదు, నామమాత్ర ద్రవ్య సరఫరా మీదే ఆధారపడి ఉంటుంది. అంటే ఈ ప్రాథమిక డిపాజిట్ల నుంచి పరపతి సృష్టించగలుగుతుంది. అంటే బ్యాంక్ అకౌంట్లో అక్కడ 3 లక్షల రూపాయలు సుమారుగా కనిపిస్తుంది మనకి.
కానీ ఉందెంత ₹1,00,000. ఇట్లా ఈ ద్రవ్యాన్ని ఆధారంగానే పరపతి సృష్టి కూడా జరుగుతుంది. దీని గురించి మనం ఇంకా డెప్త్గా తర్వాత ఇంకొక క్లాస్లో తెలుసుకుంటాం అనమాట. ఇంకా ద్రవ్యత్వము ఏంటి? ద్రవ్యత్వం అంటే మనం చెప్పుకున్నాం. ద్రవ్యత్వం అంటే ద్రవ్యం అనేది ద్రవ్యత్వం కలిగిన అతి ముఖ్యమైన ఆస్తి. అంటే ఏంది? ద్రవ్యత్వం అంటే ఏంది? ఏ వస్తువులు అంటే తొందరగా ద్రవ్యంలోకి మార్చుకునే వస్తువులకు ద్రవ్యత్వం ఉందంటాం అధికంగా. కాబట్టి ద్రవ్యత్వం అంటే వెంటనే కొనుగోలు చేసే శక్తి, అంటే ఒక వస్తువుని వెంటనే కొనుగోలు చేయటము. అది ఎవరికి ఉంది అంటే వస్తువుల కంటే కూడా ద్రవ్యానికి ఎక్కువ ద్రవ్యత్వం కలిగి ఉంది. అది మనం ద్రవ్య రకాల్లో చెప్పుకున్నాం గత క్లాస్లో. కాబట్టి అధిక ద్రవ్యత్వం కలిగిన ఒకే ఒక వస్తువు ద్రవ్యము. కాబట్టి ఇదొక విధి. ఇట్లా మనకి అనుషంగిక విధులు ఉన్నాయి. దీని తర్వాత మనకి ద్రవ్యానికి సంబంధించి నిశ్చల చలన విధులుగా మరి 2 రకాలు ఉంటాయని చెప్పేసి పాల్ ఎన్ జింగ్ అనే ఆర్థికవేత్త వివరించడం జరిగింది. పాల్ ఎన్ జింగ్ ఏది? ద్రవ్యం యొక్క విధులు నిశ్చల చలన విధులుగా. ఏంటయ్యి నిశ్చల విధులు అంటే ఏం లేదు, మనం ఏదైతే కనుక ప్రాథమిక విధులు ద్వితీయ విధులు అని చెప్పుకున్నామో ఫస్ట్లో, ఆ అన్నిటిని కూడా నిశ్చల విధులుగా చెప్పడం జరుగుతుంది. ఏంటి? ద్రవ్యం అనేది వినిమయ మాధ్యము, విలువల కొలమానంగా ఉంటుంది, విలువల నిధిగా ఉంటుంది, వాయిదా చెల్లింపులు ప్రమాణము. ఈ 4 అంశాలు ఏంటి? మనం ద్రవ్యం విధుల్లో చెప్పుకున్నాం ఫస్ట్, ప్రాథమిక విధులు ద్వితీయ విధులని. అంటే ఈ అన్నిటిని కూడా నిశ్చల విధులుగా అనేది ఈయన చెప్పడం జరిగింది, పాల్ ఎన్ జింగ్. సో కాబట్టి ఇది సాంకేతిక విధులుగా కూడా చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఈ విధుల వల్ల ధరల యంత్రాంగం ఏర్పడుతుంది. ఇది ఆర్థిక వృద్ధిపై ఎలాంటి ప్రభావం చూపించదు. అంటే ఇక్కడ ప్రధానమైన విధులు ఏంటంటే ఆ 2 ప్రాథమిక విధులు ద్వితీయ విధులు. ఏంటి? వినిమయ మాధ్యంగా ఉంటుంది, విలువల కొలమానంగా ఉంటుంది ద్రవ్యము, విలువల నిధిగా ఉంటుంది, వాయిదా చెల్లింపులకి ప్రమాణంగా ఉంటుంది. ఇవి ప్రధానమైన విధులుగా చెప్పడం జరిగిందన్నమాట. వాటిని నిశ్చల విధులు అంటే ఎప్పుడు కూడా మార్పవు. అదేవిధంగా చలన విధులు అంటే ఏంది ఇక్కడ? అంటే ఉత్పత్తి, వినియోగము, పంపిణీ, సాధారణ ధరస్థాయిని ప్రభావితం చేసే ద్రవ్య విధులను చలన విధులుగా పేర్కోవచ్చు. అంటే ఏంది? ఈ ద్రవ్యం ఏం చేస్తుంది? ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది, వినియోగాల్ని ప్రభావితం చేస్తుంది, ధరల స్థాయిలో కూడా మార్పులు తీసుకొస్తుంది ద్రవ్యం బట్టి. సో వాటిని చలన విధులుగా చెప్పుకుంటాం అన్నమాట. సో ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థను చలనాత్మకంగా రూపొందిస్తాయి ఈ అంశాలు. కాబట్టి ఈ పైన వివరించిన అనుషంగిక విధులను చలనాత్మక విధులుగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఏదైతే కనుక ప్రాథమిక విధులు ద్వితీయ విధులు వాటినేమో నిశ్చల విధులుగా చెప్పుకుంటున్నాం, ఈ అనుషంగిక విధులనేమో చలన విధులుగా చెప్పుకుంటున్నాం. సో ఈ రెండింటిని ఈ ద్రవ్యం యొక్క విధుల్ని ఈ యొక్క పాల్ ఎన్ జింగ్ అనే ఆర్థికవేత్త నిశ్చల విధులుగాను చలన విధులుగా చెప్పడం అనేది ప్రధానంగా జరిగిందనమాట. సో ఇట్లా మనం ద్రవ్యానికి సంబంధించిన విధులను తెలుసుకోవచ్చు. ఒకవేళ ఎగ్జామ్లో మనకి అడిగితే 5 మార్క్స్లో ద్రవ్యం యొక్క ప్రాథమిక విధులు ద్వితీయ విధులు అడుగుతారు. అంటే ఆ 4 రాస్తే మనకి సరిపోతుంది అనమాట. ఈ అనుషంగిక విధులు అంటే అవి. సో జాతీయ ఆదాయం పంపిణీ ఇట్లా మనం వస్తు మార్పిడి పద్ధతులు ఉన్న సమస్యలను తొలగించి మరి సర్వజనంగీకరణ పొందిన ఒక ద్రవ్యాన్ని మనం తీసుకురావడం జరిగింది. దానివల్ల ఈరోజు ఆర్థిక వ్యవస్థలో అన్ని రకాల ఆర్థిక కార్యకలాపాలు మరి ఇబ్బంది లేకుండా కొనసాగించడానికి అవకాశం ఏర్పడింది. ఈ అన్ని విధులు ఎవరైతే నిర్వహిస్తారో దాన్ని ద్రవ్యం అంటారు మనం. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు? వినిమయ మాధ్యం కానీ, విలువల కొలమానం కానీ, లేదా భవిష్యత్ చెల్లింపుల ప్రమాణం కానీ, లేదా మరి జాతీయ పంపిణీ కానీ, జాతీయ ఆదాయం లెక్కించడం కానీ, లేదా ఉత్పత్తికారుల మధ్య పంపిణీ జరగడం కానీ, ఇవన్నీ కూడా ద్రవ్యాన్ని నిర్వహిస్తుంది. కాబట్టి మనం ఆ ద్రవ్యాన్ని మనం ఆ యొక్క ద్రవ్యాన్ని మనం ఇప్పుడు అందరూ అంగీకరించిన ద్రవ్యంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇట్లా మనం ద్రవ్యం యొక్క విధులను మనం తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.